హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో మరి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఒక భాషలోనే కాదు, ఇక పాన్ ఇండియా అంటే 2-3 భాషల్లోనే సినిమాలు ఉంటూ ఉంటాయి. ఈవెన్ అదే విధంగా అన్ని భాషల్లో అన్ని ప్రజలను ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు. ఇక కొంతమంది సొంత ఇండస్ట్రీలో కంటే కూడా ఇతర ఇండస్ట్రీలో స్టార్గా రాణిస్తున్నారు. అలా తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో నటిస్తూ సందడి చేస్తున్నారు కూడా. అయితే తెలుగులో సినిమాలు చేసిన పరభాష హీరోయిన్స్ అందరూ కూడా ఎక్కువగా సక్సెస్ కాలేదు. ఎందుకంటే తెలుగు వాళ్ళని ఎక్కువగా యాక్సెప్ట్ చేస్తారు. ఈవెన్ తెలుగులో కూడా సక్సెస్ అయిన వాళ్ళున్నారు. అలాంటి వారు 1, 2 సినిమాలకే పరిమితం అవుతూ ఉన్నారు. వారిలో ఈ అమ్మడు కూడా ఒకరు. తెలుగులో చేసింది 3 సినిమాలే కానీ ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఆ తర్వాత ఏడాది పాటు తెలుగులో మరో సినిమానే చేయలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరనుకుంటున్నారా? ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు, తమిళ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వయ్యారి భామ మృణాలిని రవి. కాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఈ మృణాలిని రవి తెలుగు ఆడియన్స్‌కు చాలా సుపరిచితమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గద్దలకొండ గణేష్' సినిమాలో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మడు. అయితే ఆ తర్వాత 'ఆర్గానిక్ మామ', 'హైబ్రిడ్ అల్లుడు' అంటూ 'మామ మచ్చిందా', 'లవ్ గురు' తదితర సినిమాల్లో తెలుగు ఆడియన్స్‌కు బాగా చేరువైపోయింది. ప్రస్తుతం తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది ఈ అమ్మడు. అయితే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక ఈ చిన్నది తెలుగులో 'గద్దలకొండ గణేష్' సినిమాతో పరిచయం అయిన తర్వాత 'ఆర్గానిక్ మామ', 'హైబ్రిడ్ అల్లుడు' సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచిందనే చెప్పుకోవాలి. అలాగే చివరిగా 'మామ మర్చింద్ర' సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా నిరాశపరిచింది. అయితే ఈ సినిమా 2023లో విడుదలైంది. ఈ సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో నటించలేదు. అయితే తమిళ్‌లోనూ 'రెమో' అనే సినిమా చేసింది. ఈ సినిమా తెలుగులోనూ విడుదలైంది. ఇక చూడాలి మరి ఈ అమ్మడు తెలుగు ఇండస్ట్రీలో ఏ విధంగా ముందుకెళ్తోంది, తరువాయి సినిమా ఏంటి అనేది ఇంకా అప్డేట్స్ అయితే రావాల్సింది.